నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను యాంకర్ ప్రియ రమేష్. మనందరికీ తెలుసు అయితే హైదరాబాద్లో ఎక్స్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ యొక్క స్టాచ్యూ పెట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రకటించినటువంటి విషయం అయితే మనకు తెలిసినటువంటిదే. సో ఒక 100 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో ఆయన ప్రతిష్ఠిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది రీసెంట్ డేస్లోనే. సో ఈ ఇష్యూకి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు మనతో మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలైజర్ శ్రవణ్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఇది కరెక్టా కాదా, అసలు ఏం జరగబోతోంది, స్టాచ్యూ వెనకాల ఏమేమి ఉంది ఏమేమి లేదు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము అనలైజర్ని అడిగి తెలుసుకుందాము. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. సో అయితే మీకు తెలుసు మొత్తానికైతే ఒక 100 అడుగుల విగ్రహాన్ని ఎన్టీఆర్ స్టాచ్యూని హైదరాబాద్లో పెడదామని ప్రతిష్ఠిద్దామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకోవడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు లేదా మనం స్లోగన్స్ ఏ విధంగా చెప్పినా కూడా అప్పుడు తెలంగాణ ఆకాంక్ష తీవ్రత గురించి మనం ఆలోచిస్తూ కొన్ని మాటలు కానీ కొన్ని సందర్భాలు కానీ కొన్ని నిర్ణయాలు కానీ అనాల్సి వచ్చింది. కొన్ని మనకు తెలియకుండా అన్నాం, కొందరు గైడ్లైన్ లేకుండా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతాలకి ప్రజలకు వ్యతిరేకం కాదని కూడా స్పష్టంగా కూడా చెప్పుడు వస్తున్నారు. ఆ రోజు నుంచి అంటే ఉద్యమం ముందు నుంచి ఉద్యమం తర్వాత కూడా ఆంధ్ర పాలకులకు పీడనం చేసి దోచుకున్నటువంటి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కదా. కానీ బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా కొదవ ఉండదు. వాళ్ళని కేసీఆర్ ఇంకా స్పష్టంగా చెప్పాడు, వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళుగుచ్చుకుంటే పంటుతో తీస్తాను కూడా చెప్పాడు. సో అంటే అక్కడ ఆంధ్ర వ్యక్తిత్వాలు కానీ వ్యక్తుల విషయంలో కానీ ఎలాంటి విషయంలో మనకు బేససాలు లేవు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి కుట్రల యత్నాలు చూస్తే ఒక్కొక్కసారి మళ్ళీ భయం అవుతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ తెలంగాణ మళ్ళీ కరువు వైపుకు నెట్టబడిపోతూ ఉంది. తెలంగాణ మళ్ళీ ఒక 6-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందా అనిపిస్తుంది. అంటే వలసలలో పోయిన తెలంగాణ ప్రజలు తిరిగి ఈ రాష్ట్రానికి వలసలు తెచ్చిన ప్రగతిని మనం చూసాం. కానీ ఇప్పుడు చూస్తే కుదేలైపోయిన వ్యవస్థలు చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చేస్తుంటే అప్పుడే పాలన అప్పుడు అంతకుముందు బాగుండే కదా, ఇప్పుడు ఎందుకు వచ్చిందని బాధపడుతున్న ఈ తరుణంలో నిర్ణయాలన్నీ కూడా ఆంధ్ర పాలకులకు ఆంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా జరుగుతున్నాయి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈవెంట్స్ అధికారులు కూడా కీలకమైన పోస్టుల్లో కూడా అంటే ఆంధ్ర అధికారులను ఇక్కడ పెట్టుకోవద్దని ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ మనసు వాళ్ళ బాధన సమైక్య వాదన వినిపించిన అధికారులనే ఇక్కడ కీ రోల్గా పెట్టడం, సమైక్య ఆంధ్ర నినాదం వినిపించిన వ్యక్తుల కుటుంబీకులను ఇక్కడ కీ రోల్లో పెట్టడం అనేది ఆందోళన గురి చేస్తూ ఉంది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఉంది. ఈ తరుణంలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు చూసినా కూడా చంద్రబాబు నాయుడు రాక్షసుడిగానే ప్రవర్తించాడు, విలన్గానే చెప్పాలి. స్పష్టంగా అందులో భేషజాలు ఏం లేవు. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రపంచం తగ్గిందనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశాన్ని కొంచెం మళ్ళీ తెర మీద తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఓటర్లని ప్రభావితం చేయడానికి జూబ్లీస్ ఎన్నికల ముందే ఎన్టీ రామారావు గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ డైరెక్ట్ చంద్రబాబు నాయుడుతో తీసుకురావచ్చు ప్రస్తావన కూడా, కానీ చంద్రబాబు నాయుడు అంటే మళ్ళీ నెగిటివ్ అవుతుంది. చూసాం మన పోయిన ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో కూటమి అని వాళ్ళు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకత వల్లే కేసీఆర్కి ఇంకా 4 ఓట్లు ఎక్కువ వచ్చాయి. సో ఆ భయానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు వెనక్కి పెట్టి ఇక్కడ రాజకీయం చేస్తూ కేసీఆర్ ప్రభంజనం తగ్గిస్తానికి, కేసీఆర్ గుర్తులు తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తూ తెలంగాణ తెలుగుదేశానికి ప్రాణం పోసే అవకాశాలు ఉన్నాయా, ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా భయాందోళన తరుణంలో నాకు ఒక విధంగా అంటే నేను ఎలక్షన్స్ ఈ రాజకీయాలు చేస్తున్నప్పుడు సర్వేలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మా తోటి సర్వేయర్ అంటే నేను సర్వే 2008 నుంచి చేసుకుంటూ వచ్చాను, కొన్ని సంస్థలు పనిచేశాను. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అవకాశం ఉంది, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డైరెక్ట్ పోటీ గుర్తు మీద చేయాలా ఇండివిజువల్గా చేయాలన్న విధానాన్ని సర్వే జరుగుతున్నట్టు తెలిసింది. దీంతో మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశానికి ప్రాణం పోస్తున్నారని ఒక ఆందోళన కూడా ఉంది నాకైతే. ఓకే, దాదాపుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు కూడా దాటిపోతున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే విగ్రహ ప్రతిష్టన చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఎందుకు అని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ తెలంగాణ మీద హైదరాబాద్ మీద చంద్రబాబు నాయుడికి తీరని కోరిక ప్రేమ ఉంది. వాళ్ళ ఆస్తులు ఉండడం కానీ ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది. అంటే డబ్బు పుట్టించేటువంటి ఆదాయాన్ని పుట్టించే వనరులు ఉన్నాయి. ఈ అట్మాస్ఫియర్కి అలవాటు పడిపోయాడు. ఇక్కడ ప్రజల అమాయకులు దోచుకున్న వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళ సంస్థలు తెగనమ్మినా కూడా ఏం చేయలేకపోయాం కదా. అందువలన కావచ్చు దీని మీద మనసు పడి దీన్ని వదులుకోలేకుండా
ఇంకా దాని అవకాశంగా చూస్తున్న ఈ తరుణంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉండడానికే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు 3 రకాలుగా విభజించారని చూశాం కదా. 150 వార్డులని విభజించి దాంట్లో కూడా వివాదం ఉంది. అది కోర్టు పరిధిలోకి వెళ్ళింది కంటే దాంట్లో నుంచి మనం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా జిహెచ్ఎంసీ మీద పట్టు దొరికించుకుంటే రేపు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ విషయంలో కానీ ఏకపక్షాధారంగా ఉండాలనుకుంటున్నారేమో. మరి జిహెచ్ఎంసీలో గెలవాలి అంటే ఆల్రెడీ మనకు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి మేయర్ స్థానాన్ని ఏ విధంగా పార్టీ జంప్ చేసేసుకుని వాళ్ళకి హస్తగతం చేసుకున్నారో చూసాం. ఇప్పుడు కూడా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గత వారం 10 రోజుల కిందనే పాలక మండలి పీరియడ్ అయిపోయింది. ఎన్నికల ద్వారా ఎన్నుకున్నట్టు మేయర్ పదవి అయిపోయింది. ఇప్పటి నుంచి స్పెషల్ ఆఫీసుల్లో ఉంది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, జరుగుతాయి. నోటిఫికేషన్ వస్తుంది. 1 మంత్ అటు ఇటుగా 10 రోజులు అటు ఇటుగా వస్తుంది ఖచ్చితంగా. ఈ ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో వీలైనంత వరకు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవడానికి లేదా తెలుగుదేశం అభిమానులను గెలిపించుకోవడము లేదా వాళ్ళకి ఎట్లాగ ఎన్డీఏ కూటమి ఉంది కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ తెలుగుదేశంతో కలిసి పనిచేయడానికి ఏ విధంగా సముఖతంగా లేదు, విముఖతంగా ఉంది. సో అట్లాంటప్పుడు జనసేన అండ్ తెలుగుదేశమే రావాలా లేదా జనసేన కూడా వదిలేసి తెలుగుదేశాన్ని ముందుకు తీసుకొద్దామా అనే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు వస్తాడు తెలంగాణ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాడంటే భయం అవుతుండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే తెలంగాణలో ద్వేషిస్తారు కాబట్టి. అందుకనే చనిపోయిన ఎప్పుడూ వాళ్ళ వెన్నుపోటు పొడిచి వాళ్ళే చంపిన ఎన్టీ రామారావు ఒక భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేసి ఎన్టీ రామారావు ముఖంతో మళ్ళీ ముందుకు వస్తున్నాడు. అందుకే ఆ విగ్రహాన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు అదే ఉద్దేశం. రేపు మాపో ఈ మధ్యకాలంలో బహుశా రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు దాంట్లో క్రెడిట్ కొట్టేస్తానికి ఎన్టీ రామారావు విగ్రహం భారీ ఎత్తున ఏర్పాటు చేసి పెద్ద ఈవెంట్ చేసే ప్లాన్ చేస్తూ దానికి తెలుగుదేశం ఇక ఎట్లాగుంది యుగ పురుషుడని తెలుగుదేశ పురుషుడని తెలుగు పురుషుడని ఎన్టీ రామారావు మహానటుడు అని చెప్పుకుంటూ అంటే వాళ్ళకు వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళ పార్టీ విషయాలు ఇచ్చినప్పుడు మనం చూసాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఆ ముసలోడు పని అయిపోయింది, వాని పని అయిపోయింది, వీని పని అయిపోయింది అని ఎన్టీ రామారావుని అసభ్యంగా మాట్లాడిన తీరు చూసాం. ఆయనను వెన్నుపోటు పోడ్చిన తీరును చూసాం. ఆయన ఆత్మకోక్షతో చనిపోవడానికి చూసాం. ఇవన్నీ చూశాడు. కానీ ప్రజల ఉద్దేశం ప్రజల కొద్ది వస్తాను మాత్రం మళ్ళీ ఎన్టీ రామారావునే ముందు పెడుతున్నాడు. ఎన్టీ రామారావు పేరు మీద ఓట్లు దండుకొని మళ్ళీ ఇక్కడ తెలుగుదేశాన్ని ప్రాణం పోసే ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విగ్రహం ప్రతిష్టాపన చూసుకుంటే ఈ జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందే ప్రతిష్ఠించేటువంటి అవకాశం ఉందంట. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ముందు ఎట్లాగో వాళ్ళే అధికారులు కాబట్టి మనందరికీ తెలిసింది అధికారంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడు. విగ్రహావిష్కరణ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ ముందు రోజు సాయంత్రం ఆ ముందు రోజు హడావుడి కూడా చేసినా అచ్చన పక్కర్లేదు. మరి దాన్ని మైలేజ్ కోసం చేస్తారంటే ఒక ఈవెంట్గానే చేస్తారు. అంటే భారీ ఎత్తున చేస్తాడు. ఈలోపు మనకు ఎన్టీ రామారావు ఒక సాహిత్యాన్ని ముందుకు తీసుకురావడాలు, ఇప్పుడు ఆయన కోసం ఏదో ప్రాణత్యాగం చేస్తున్నాడు, ఆయన కోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు ఎప్పుడూ లేనిది ఆయనకు అవార్డు కోసం కూడా ప్రపోజల్ పెట్టారు కదా, అవార్డు ఇవ్వాలని కూడా. సో ఇట్లా ఎన్టీ రామారావు జపం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు భారతరత్న అవార్డుకు కూడా నేను డిమాండ్ చేస్తూ నేను ప్రతిపాదన తీసుకెళ్తానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ ప్రతిపాదన చేస్తూ వెళ్తే ఒకవేళ ఒకంత బీజేపీ ఇరకాటంలో పడేటువంటి అవకాశం ఉందంటారా ఈ ప్రతిపాదన వల్ల? ఖచ్చితంగా అండి. అది ఇక్కడ భారతరత్న ఎన్టీ రామారావుకి అర్హుడా అనర్హుడా అని నేను చెప్పదలుచుకోలేదు. మేబీ అర్హుడే కావచ్చు, అనర్హుడైతే అనర్హుడు అవుతాడని కూడా చెప్పలేను. ఈ భారతరత్నకు అవార్డు ఇవ్వాలి అని ఎవరు సిఫారసు చేయాలి? రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంది? తెలుగుదేశం పార్టీలో లేడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ద్వేషిస్తూ పెట్టినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు. తన జన్మతహా గారు పాలన ప్రకారం చూస్తే కాంగ్రెస్ని ఎంత ద్వేషించిన వ్యక్తి. మరి అదే కాంగ్రెస్ పీఠం మీద కూర్చొని భారతరత్న సిఫారసు చేస్తుందంటే నవ్వు వస్తుంది. ఇంకొకటి, ఇదేదన్నా చేస్తే చంద్రబాబు నాయుడు చేయాలి, బాలకృష్ణ గారు చేయాలి. కానీ వాళ్ళు నిన్న ఇచ్చినట్టు అవార్డు మురళీమోహన్ గారికి అవార్డు ఎక్కడి నుంచి ఇప్పించారండి? రాజేంద్ర ప్రసాద్ ఎక్కడి నుంచి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారు కదా. ఇస్తే వాళ్ళు ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పని చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పేరు వస్తే తెలంగాణలో ద్వేషిస్తారు కాబట్టి కేసీఆర్ని మరిపిస్తానికి ఎన్టీ రామారావుని ముందుకు తీసుకొచ్చి ఎన్టీ రామారావు భావజాలను ముందుకు తీసుకొస్తున్నాడు. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ రాజకీయంగా కూడా మొత్తంగా కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతోనే ఉన్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకించారో వారి యొక్క విగ్రహాన్ని ఆయన ప్రతిష్టాపనకు రెడీగా ఉన్నారు అని అంటే పార్టీ మూల సిద్ధాంతాలని పక్కన పెట్టేసినట్టే అంటారా? అసలు రేవంత్ రెడ్డి గారు పర్సనల్ సిద్ధాంతాలు చూస్తే ఇంకా ఘోరంగా ఉంటాయి. ఆయన ఏ రోజు కూడా ఏ స్టాండ్ కూడా అంతకు ఎన్నికల ముందు ఒక పార్టీలో ఉన్నప్పుడు
ఎన్నికల సందర్భం లేకుండా బహిరంగంగా మేము ప్రజలను మోసం చేస్తాం ఎట్లా చెప్పాడు మనం చూసే వీడియోలో. సో ఆయన అవకాశవాది, అధికార దాహంతో చేస్తుంటాడు. అది అధికారం ఉండాలంటే దానికి చివరికి ఏదైనా సరే రేపు కేసీఆర్ని జపం చేస్తేనే నీకు అధికారం ఉంటుందంటే కూడా రేపటి నుంచి కేసీఆర్ని పోరాడడం చేస్తుంటాయి. ఆయనకు విలువలు కట్టుబడులు ఏముండవు. ఖచ్చితంగా అధికారం ఉండాలి. అధికారం కోసం ఎలాగైనా మార్చుకుంటారు దాని వాయిస్. అందుకనే ఇప్పుడు ఆ కాంగ్రెస్లో మన సోనియాని ఏమన్నాడు విన్నాం, సోనియా గాంధీ గారిని ఏమన్నారు మనం విన్నాం. దయ్యం అన్నాడు, ఈరోజు బలిదేవత అన్నాడు, ఈరోజు దేవత అని చెప్పి కొలుస్తున్నాడు. అంటే అక్కడ ఆయన ఎక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పుడు అలా మార్చుకుంటాడు. దాని గురించి అలాగే మాట్లాడుతూ ఆయన నాలుక మీద ఉన్నటువంటి మాటకు ఎక్కడ స్వాస్థ్యతమైనటువంటి నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన పార్టీ విజయం కోసం పాకులాడేటువంటి వ్యక్తి తప్పించితే ఇంకేం కాదంటారా? ఖచ్చితంగా అధికారం పార్టీ అంటే ఏమైనా చేస్తారు, పార్టీ ఏదైనా చేస్తారు. అధికారంలో అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఏదో మిర్సన్ చూసాం. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆమెను నెత్తికెత్తుకుంటున్నాడు. రేపో మాపో కాంగ్రెస్ నుంచి బయటికి నెట్టవేయబడతాడు. అప్పుడేమంటాడు మళ్ళీ చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన అవకాశం, అధికారం, అవకాశాల గురించే మాట్లాడతాడే కానీ ఆయనకు విలువల గురించి కానీ, విలువలున్న వ్యక్తులు అయితే అసలు ఆ విధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు విషయంలో ఆ విధంగా చేయడు ఎవరు కూడా. సో ఆ విధంగా చేసినట్టు విలువలు లేవని మనం చెప్పవచ్చు. సో ఆయన పార్టీ విజయం కోసం ఎంతకైనా పాకులాడినా కూడా ఇది పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు సేమ్ అదే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. ఇప్పుడు మన పార్టీని తిట్టినటువంటి వ్యక్తికి ఇట్లా చేయడం ఏంటని ఒక వ్యతిరేకత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళని మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళని, సొంత పార్టీ వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు అసలు? ఖచ్చితంగా మొదటి రోజు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవుతాడని వార్తలు వచ్చిన రోజు నుంచి, పిసిసి ప్రెసిడెంట్ అయిన కానించి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, ముఖ్యమంత్రి కాగానే తగ్గిందిలే కానీ అప్పటి వరకు ఆయన విమర్శిస్తున్నారు. ఆయన మాట ఎట్లా వింటాము సీనియర్లేమా అంటే అక్కడ అధిష్టానం చూసింది కేవలం ఎవరు పార్టీ తరపున ఖర్చు పెట్టుకొని స్టాండ్ నిలబడతాడో వాళ్ళకి ఇవ్వాలని చూసింది. రేవంత్ రెడ్డికి ఇవ్వద్దంటే మీరు పెట్టుకుంటారా 300-500 కోట్ల ఖర్చు, నీకే ఇస్తాను 10 అన్నట్టు కూడా వాళ్ళు వ్యవహరించే తీరు. కాబట్టి వీళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెట్టే దమ్ములు ఇతనికి మాత్రం మరి ఎక్కడి నుంచి వచ్చాయంటే నేను అదే మొదటి నుంచి చెప్తున్నది. వీని వెనక తెలుగుదేశం పార్టీ ఎజెండా ఉంది, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇంత ఖర్చు పెట్టగలిగాడని మొదటి రోజు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా డబ్బు ఖర్చు అనేది ఈయన పెట్టడం కాబట్టి సీనియర్లు పక్కకు పెట్టి ఈయన పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ వచ్చిన తర్వాత అయినా సరే ఈయన సీనియర్లు గౌరవించకపోవడంతో మనం చూస్తున్నాం జీవన్ రెడ్డి లాంటి వారు ఏ విధంగా బాధపడుతున్నారు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏ విధంగా అంటున్నారు. సో అదంతా కూడా నెవరుగా ఇప్పుడు నిప్పులా ఉంది, ఎప్పుడో అప్పుడు భరస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మరి ఇంతమంది సీనియర్ నేతలు అదే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది బాధపడుతున్నట్టు, ఇబ్బందులు పడుతున్నట్టు ఇంత మరి న్యూస్లో వచ్చినా కూడా మరి రేవంత్ రెడ్డి గారి సీటుకి ఎట్లాంటి ప్రాబ్లం లేదంటారా? అంత సీనియర్ నేతలు ఇబ్బంది పెట్టినా కూడా ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. కాకపోతే అంటే సమయం కోసం, అదును కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సమయం రానే వస్తుందని ఏ రోజుకి ఆ రోజు రేవంత్ రెడ్డి బహుశా అనుకుంటూ నిద్రపోతుండొచ్చు. అంటే రేపటి వరకు ఏం జరుగునో ఈ రాత్రి వరకు అయితే నేను సీఎంను, పొద్దున్న సీఎం ఉన్నానా లేనని కూడా చెక్ చేసుకుంటుండొచ్చు. ఎందుకంటే పరిస్థితులు అంత దగ్గర దాకా వస్తున్నాయి కాబట్టి. సో మరి అది ఎప్పటికైనా వాళ్ళకి పదవి గండ ఉందన్న సంగతి ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పాడు. కాంగ్రెస్లో ఖచ్చితంగా పదవి, ముఖ్యమంత్రి మార్పు, రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఖచ్చితంగా ఉంటుంది. బహుశా ఈ ఎన్నికల తర్వాత అంటే స్థానిక ఎన్నికల తర్వాత ఆ మార్పులను ఉంటుండవచ్చు. మళ్ళీ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పినా కూడా ఒకటి 10 ఏళ్ల పాటు ఈ సీట్లో, సీఎం సీట్లో నేనే కూర్చుంటాను చెప్తారు. లేకుంటే అమ్మో నాది తీసేసే ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది, నాకు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా ఉన్నాయన్నట్టుగా చెప్పుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మరి ఈ సీనియర్ నేతలందరూ కూడా ఏం కావాలంటారు? 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఖచ్చితంగా వాళ్ళకు కోపాలు వస్తున్నాయి కానీ ఏం చేయలేవు. ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు, సభ కోసం మాట్లాడుతున్నాడు, జనాన్ని పిచ్చోని చేయడం కోసం మాట్లాడుతున్నాడు కదా, మనం ఏం అనలేమని చెప్పి ఊరుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సమయం కోసం చూస్తున్నారు. సమయం కోసం ఆయన దింపిన తర్వాత మోసే బరువు ఎవరు, ఆ బరువు మోయగలిగిన వ్యక్తి కోసం వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. రైట్. ఇప్పుడు విగ్రహం విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణలో విగ్రహం, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టాలి అని ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. సో ఇప్పుడు చంద్రబాబు గారి మార్కు తెలంగాణలో తగ్గిపోయింది. సో ఈ విషయం మీద ఆయన మార్కు తెలంగాణలో పెంచాలని చెప్పేసి విగ్రహ ప్రతిష్టాపన ఉంది అని అనుకోవచ్చమా? ఖచ్చితంగా ఆయన చేసేది అది. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఫేస్ కానీ ఫోటో కానీ పెడితే తెలంగాణలో ద్వేషం, వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ తెలంగాణ భావజాలం మళ్ళీ పడుతుంది. చాలా కష్టపడి కేసీఆర్ను తెలంగాణ భావజాలం మేము మరిపించే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ముందుకు రాకూడదని చెప్పేసి ఈ ఎన్టీ రామారావు భావజాలాన్ని ముందుకు తీసుకొస్తున్నాం.
ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు చంద్రబాబు గారి మార్క్ ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలని చెప్పేసి ఆయన ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా, లేకుంటే హైదరాబాద్ ఇంకా తెలంగాణ మొత్తం మీద కానీ హైదరాబాద్ ఇంపాక్ట్ ఎక్కువగా హైదరాబాద్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా కూడా నేనే అని చెప్తూ ఉంటారు ఆయన. హైదరాబాద్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సెటిలర్స్ ఉంటారు. ప్లస్ రాబోయే ఎన్నికలు కూడా మన జూబ్లీహిల్స్ అయినా సరే ఇప్పుడు కూడా రేపు జిహెచ్ఎంసీ కూడా హైదరాబాద్ ప్రాంతంలో కాబట్టి ఈ ఎన్నికల దృష్ట్యా ఎన్టీ రామారావు గారు చెప్పని చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎస్పెషల్గా సెటిలర్స్ని మలుపుకోవడానిక ఖచ్చితంగా అండి. సెటిలర్స్ ఏదైతే ఉన్నాడో కొంచెం ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు కొంత బీసీ వర్గాలకు అణగారిన వర్గాలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి కొంత ఓటు బ్యాంక్ ఉన్న మాట వాస్తవం. దాన్ని పోలరైజ్ చేసే ఉద్దేశంతోనే వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ విగ్రహ ప్రతిష్టాపన వల్ల ఎంత మేరకు ఓటు బ్యాంకు రేవంత్ రెడ్డి గారి వైపు మల్లుతుందంటారు? ఖచ్చితంగా అండి. ఎంత ఓటు శాతం మారినా 10-15% మారినా ముందు గెలుపోవటంలోనే పర్సంటేజ్ మారుస్తూ ఉంటాయి. అంటే గెలిచేవాడిని ఓడగొడుతుందంటే తెలుగుదేశం తరపున ఒకరు మంచి క్రెడిబిలిటీ ఇంతో అంత ఉన్న నిలబడ్డాడు అనుకోండి, ఎవరు ఉంటారంటే అంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఇంకే పార్టీ నుంచి బీజేపీ టికెట్ రాని వాళ్ళు అంటే రెబల్స్ని కూడా తీసుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైతే ఓటు శాతం వాళ్ళు ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కాబట్టి టీడీపీ తరపున కావచ్చు లేదా ఆ వ్యక్తి పర్సన్ తరపున కానీ ఎన్నో ఓట్లు పడితే ఆ ఓట్లు అవతల పార్టీకి తక్కువ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ గెలిచేవాడు ఓడిపోతాడు, ఓడేవాడు గెలిచేవాడు వస్తాడు. తర్వాత ఎవరైనా సరే ఇంతో అంతా వాళ్ళు గ్రిప్ సంపాదించడానికి చూస్తున్నారు. మాకు చూసారా తెలుగుదేశం పార్టీకి ఇన్ని ఓట్ల పర్సంటేజ్ పెరిగింది అని ఒక నినాదాన్ని పాస్ చేయగలిగినటువంటి సిద్ధాంతాన్ని చూసుకుంటారు వాళ్ళు. సో ఆ ప్రమాదం అయితే ఉంది ఖచ్చితంగా. ఓకే, అట్లాంటి ప్రమాదం ఉందంట. అండ్ ఇంకొకటి కూడా ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ వచ్చేసి మన అమీర్పేట్ మైత్రివనం దగ్గర కూడా పెట్టాలి అని చెప్పేసి ఒక వెనికిడి ఉంది. సో నిజంగా విగ్రహ ప్రతిష్టాపన అంటే ఒక 100 అడుగుల విగ్రహ అక్కడ ప్రతిష్టాపన అయితే ఆల్రెడీ హైదరాబాద్ గురించి తెలుసు, ఎంత ట్రాఫిక్ అనేది మన హైదరాబాద్లో ఉంటుంది, అసలు ఘోరంగా ఉంటుంది. మరి ఇట్లాంటి సమయంలో ఒక విగ్రహ ప్రతిష్టాపన అట్లాంటి ప్లేసులలో జరిగితే, అమీర్పేట్ మైత్రివనం లాంటి ప్లేస్లో జరిగితే ట్రాఫిక్ ఇబ్బంది అంటే ప్రజలకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే నడి రోడ్డు మీద అలాంటి విగ్రహాలు ఉంటే స్పేస్ ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. దాన్ని అంత పెద్ద విగ్రహం ఉన్నప్పుడు టూరిజం అట్రాక్ట్ ఉంటుందంటే అట్లాంటప్పుడు ఆడ పార్కింగ్ కానీ ఇదంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనం చూసాం అంబేద్కర్ గారి విగ్రహం ఎంత పెద్దది పెట్టినప్పుడు, ప్రపంచంలో అతి పెద్దది పెట్టినప్పుడు అది దానికి జోన్ సపరేట్గా ఉంది. అంటే ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు, పార్కింగ్ సపరేట్గా ఉంటుంది. అది ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేదు. అట్లాంటి ప్లేస్లో పెట్టాలి కానీ ఎక్కడో అమీర్పేట సిగ్నల్ దగ్గర పెడతామని ఒక ప్రపోజల్ అయితే విన్నాము. నిజంగా అది ఫైనల్ కాలేదు. ఎక్కడ పెడతారో నాకు కూడా ఫైనలైజెస్ కాలేదు కాబట్టి పలానా దగ్గరే పెడతారు అనుకోలేము. ఒకవేళ అట్లాంటి ప్రాంతంలో పెడతామైతే ఖచ్చితంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మొత్తం మీద ఎక్కడ పెడతారనేది ఇంకా డిసైడ్ కాలేదు. పెట్టే ఉద్దేశాలు కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్లాన్ అయింది. ఆ ప్లాన్ నడుస్తున్నట్టు కూడా మనకు అనుమానాలు. ఒకవేళ పెడితే ఎక్కడ పెట్టే అవకాశం ఉందంటారు? మరి పెడితే ట్రాఫిక్లో పెడతారు, లేకపోతే ఎక్కడ పార్క్ సిగ్నల్ కానీ గవర్నమెంట్ ఖాళీ ప్లేస్లు ఎక్కడ ఉంటే అక్కడ చూసి పెడతారు. టూరిజం దగ్గర ఉన్నట్టు చూస్తారు. ఎట్లాగో ఎన్టీ రామారావు ఘాట్ అయితే ఉంది దగ్గర, అక్కడ కానీ ఇంకెక్కడ కానీ పెట్టి ఆలోచన చేస్తారు అనేది ఇంకా మనం క్లారిటీ చేయలేము. ఎట్లున్నా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలను పెట్టి ఖచ్చితంగా దాన్ని పోలరైజ్ చేసుకోవడానికి వాడుకోవడానికి చూస్తారు. 100 అడుగుల విగ్రహం అని అంటే మరి ఒకవేళ ట్రాఫిక్ ప్లేస్లో కానీ సిగ్నల్ ప్లేస్లో కానీ ఎక్కువగా మంది ఉండేటువంటి ప్లేస్లో పెట్టారనుకోండి, అక్కడ ఉండేటువంటి చిరు వ్యాపారులకు కొంతవరకు డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. దానికి తీయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఈ రకంగా మనం చూస్తే రాజకీయ మేలు కోసం ప్రజల్ని ఇబ్బంది పెడతారంటారా? ఖచ్చితంగా ఇబ్బంది పెడతారండి. ఎట్లాగో వీళ్ళు చైతన్యవంతంగా రిఫ్యూజ్ చేయరు అని. ఎందుకంటే మన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మనం ఆపలేకపోయాం. ఎంతోమంది గొంతు తెచ్చుకు అరిచినా కూడా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ వాదులు విధ్వంసకారులు కారు, విజనరీతో రకం పనిచేస్తాం. ఎందుకంటే విగ్రహాన్ని పెట్టొద్దని అపోజ్ చేయగలిగినటువంటి విధ్వంసం చేయలేదు. అదే ఒక ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఒక తెలంగాణ వీరుని విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేయండి, ఏ విధంగా దాడి జరుగుతుందో చూపిస్తాను. ఇక్కడ అసలు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్లో పెట్టకుండా తెలంగాణలో వచ్చి పెట్టాలని మూర్ఖత్వ ఆలోచన ఎందుకు అర్థం కావాలి. ఎందుకంటే ఆయన సంగీత విద్వాంసుడు. విజయనగరం కానీ గుంటూరు యూనివర్సిటీలో కానీ విజయనగర సంగీత కళాక్షేత్రం ఉంటుంది, అక్కడ కానీ ఎక్కడ పెట్టుకోకుండా అమరావతిలో పెట్టుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలని పరితపించడం అంటే ఖచ్చితంగా మనతో గొడవ పెట్టుకోవాలని, మనతోటి ఏదో చేయాలని ఉద్దేశం ఉంటుంది వాళ్ళకు. ఖచ్చితంగా ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టడానికి వ్యతిరేకం కాదు, కానీ ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా పెట్టడం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ అభిమానం ఉంది. అంత మాత్రం దాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద రుచుతా అంటే కాదు. మీ అంత 500 కాదు, 300 కాదు, ఇంక 800 విగ్రహాలని పెట్టుకోండి. అది మీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే సముచితం. కానీ తెలంగాణలో పెట్టుకుని దాని నుంచి ఏదో రాజకీయం చేయాలంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఆశ్రయించారని నా ఉద్దేశం. మరి ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఈ విగ్రహ ప్రతిష్టాపన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఆ సొంత పార్టీ నాయకులు ఈ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళ స్పందన ఏ రకంగా ఉందంట? ఖచ్చితంగా నిజంగా మీరు అన్నది ఏంటంటే తెలంగాణలో ఇక్కడ పెడితే కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు పెట్టాలి, పివి నరసింహారావు గారి విగ్రహాలు పెట్టాలి, అది ప్రపోజల్ చేయాలి.
కానీ రేవంత్ రెడ్డిని అపోజ్ చేసి మనుగడ సాధించేటువంటి మంత్రివర్గం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. అదే బాధపడుతుంది. జీవన్ రెడ్డి గారు బాధపడేది అంటే అసలు ఒరిజినల్ కాంగ్రెస్ విధానం నడుస్తలేదు, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తలేదు, కాంగ్రెస్ సిద్ధాంతాలు పనిచేయట్లేవు అని ఆయన బాధపడుతున్నాడు. ఇట్లా వీళ్ళంతా కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే పివి నరసింహరావు గారు తెలంగాణ ఐకానిక్ కాదు, ఈ దేశానికి ఐకానిక్. ఎందుకంటే ఆర్థిక విప్లవమే కదా ఈరోజు మనం ఇంత స్థాయికి ఉన్నామంటే. ఆయన పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఆర్థిక విధానాలే కదా ఈ దేశానికి ప్రయోజనాలు అయినాయి. పెడితే మీరు అన్నట్టు నిజంగా కూడా ఎన్టీ రామారావు విగ్రహం బదులు పివి నరసింహరావు విగ్రహం పెట్టాలి. కానీ పివి నరసింహరావు విగ్రహం పెడితే అది ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు కాబట్టి వాళ్ళు పివి నరసింహరావు విగ్రహాన్ని పెట్టలేకపోతున్నారు. కేవలం ఎన్టీ రామారావు విగ్రహం పెడితే 4 ఓట్లు వస్తాయి, 4 ప్యాకేజీలు వస్తాయి. చంద్రబాబు నాయుడుతో మంచిగా చేసుకోవచ్చు. రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తే మళ్ళీ తెలుగుదేశం పోతాడు. మరి అంతేకాకుండా ఇప్పుడు ఇంకొకటి, ఒకవేళ ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టారనుకోండి, మరి ఆ విగ్రహం మాత్రమే పెట్టి వదిలేస్తారా? మరి ఆయన సిద్ధాంతాలు కూడా పాటించేటువంటి అవకాశం ఉందంటారా? దాన్ని వదిలేస్తారా? అంతే, వదిలేస్తాడు. ఓట్లు అయిపోతే ఓట్ల పండుగ అయిపోయాక మర్చిపోతారు. అంతే అంటారా? అంతే అయిపోతుంది. అంతే, అంతకనే ఎన్టీ రామారావు సిద్ధాంతాలు అంటే వీళ్ళు అమలు చేయలేరు. వాస్తవానికి ఆయన విజనరీగా పనిచేయలేదు చంద్రబాబు నాయుడే. చాలా సందర్భంలో ఆ పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారే ఆయన ఎన్టీ రామారావు సిద్ధాంత విరుద్ధంగా ప్రవర్తించాడు. ఆయన హత్యారాజకీయాలు లేవు. అసలు ఎన్టీ రామారావు గారు హత్యారాజకీయాలు మనం చూసాం చాలా. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. మన వంగవీటి మోహన్ రంగ హత్య కానీ, మల్లెల బాబుజీ చనిపోయిన విధానాలు ఇవన్నీ చెప్తే ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు విధానాలకి ఎంత తేడా ఉందో స్పష్టంగా అర్థమైపోతుంది. మరి అయితే ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఇట్లా ఆంధ్ర పాలకులవి విగ్రహాలు పెట్టడానికి ఎప్పుడు కానీ చూసినటువంటి సందర్భాలు లేవు. మరి ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర పాలకుల విగ్రహము కేటీఆర్ గారిది పెడదామని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ గారి కంటే నేను డిఫరెంట్ అని చూపించుకోవడానిక, నేను డిఫరెంట్గా పాలించగలను, డిఫరెంట్ థింగ్స్ చేయగలను అని చెప్పడానికి డిఫరెన్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. చెప్పుల దొంగని ఆయనే చెప్పుకుంటున్నాడు. అందరు ప్రజలు చూస్తున్నారు. కాకపోతే అంటే సమయం కోసం ఎదురు చూస్తుంది తెలంగాణ. నిజంగా తెలంగాణ గ్రామీణ స్థాయి సగటు వ్యక్తి మాత్రం సాధారణ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. అవసరం వస్తే ఇప్పుడు పెట్టినా కూడా ఓటేస్తానికి ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు బహుశా కాంగ్రెస్ గెలిచింది అనొచ్చు, కానీ అక్కడ గెలిపి అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా అధికారం ఉంది కాబట్టి సహజంగా స్థానిక సంస్థలో వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. కానీ ఇదే సాధారణ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలుగా పెట్టండి, అప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాల ఫలితమే అని తెలుస్తుంది. లేదంటే ఆయన క్యాబినెట్నే సీక్రెట్గా ఓటింగ్ పెడితే తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల తీరేంటో. కాకపోతే ఇప్పుడు మనం పెత్తనం ఇచ్చి కూర్చున్నాం, చట్టాల తీరు ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా ఆయన 5 ఏళ్ళు హక్కుంది కాబట్టి ఆ విధంగా 5 ఏళ్ల పాటు అరాచకాలు చేస్తూనే ఉంటాడు. మనం చూస్తూ ఊరుకుని తర్వాత బుద్ధి చెప్పాల్సిన టైం కోసం ఎదురు చూస్తాం. ఇంకొక లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతానండి అంతే. ఇప్పుడు ప్రతిపక్షాలు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపనని వ్యతిరేకిస్తే ప్రజల్లో వ్యతిరేక వస్తుంది, లేదు అని అంటే దానికి సమర్థించుకుంటూ వెళ్తే రేవంత్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ వచ్చేస్తుంది. సో ఈ ట్రాప్లో వాళ్ళు పడకుండా ఏ రకంగా ప్రతిపక్షాలు ఎదుర్కొంటారంటారు? ఖచ్చితంగా అదే కదా జరిగింది మొన్న బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ విషయంలో. సో ఖచ్చితంగా సెన్సిటివ్ మ్యాటర్లు, అందుకనే వాళ్ళు బ్లాక్మెయిల్ రాజకీయంగానే ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ఊరుకుంటారే కానీ మనం చూసాం పృథ్వీ లాంటి అన్నయ్య గారు లాంటి వాళ్ళంతా కూడా తెలంగాణ వాదులంతా కూడా అపోజ్ చేశాం కదా. ఖచ్చితంగా మేము అందరం మళ్ళీ స్వరం ఎత్తుతాం, ఖచ్చితంగా అపోజ్ చేస్తాం. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏమంటారు? కంప్లీట్గా చెప్పేసి. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం, మిషన్, ఆయన పనితీరు, ఆయన వచ్చిందని మనం మొత్తం చెప్పాలంటే ఆయన మిషన్ ఏందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారిది కేసీఆర్, బీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమం, ఈ భావజాలాన్ని చంపాలి. ఆయన మొదటి ఉద్దేశం ఏంటంటే ఆయన పనిచేస్తున్నతుడికి రేవంత్ రెడ్డి మిషన్ ఏం జరుగుతుందంటే ఆయన ఉద్దేశంలో ఫస్ట్ వన్ కేసీఆర్ని కానీ, కేసీఆర్ అనుకునే క్రెడిబిలిటీని కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఉద్యమ తీరుని కానీ, ఉద్యమ భావజాలాన్ని కానీ, టోటల్గా తెలంగాణ భావజాలాన్ని మొత్తం మరిపించేయాలి లేదా చంపాలి. అదే సీక్వెన్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. తెలంగాణ పేరు తీసేస్తాను, కేసీఆర్ పేరు లేకుండా చేసేస్తాను, తెలంగాణ బతుకమ్మను తీసేసాడుగా, తెలంగాణ సింబల్ ఇంకా. సో అవన్నీ అంటే నెంబర్ 1 ఆ పాయింట్. సెకండ్, మరి బీఆర్ఎస్ కేసీఆర్ని చంపేస్తే నెక్స్ట్ ఏంటి అంటే ఆటోమేటిక్గా ఎంతో కాదు చాలా వరకు ప్రాబబిలిటీ ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఈయన పనితీరుతోటి కాంగ్రెస్ పార్టీని 1 షాట్ 2 బర్డ్స్ లేక కాంగ్రెస్ పార్టీని మళ్ళీ 30 కాదా 300 ఏళ్ళు కూడా బతకనియకుండా చంపేస్తున్నాడు. ఆటోమేటిక్గా మూడో ప్రత్యామ్నాయం ఏంటి? ఖచ్చితంగా అది తెలంగాణ టీడీపీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా అని మా ఆందోళన. అంటే 1 బీఆర్ఎస్ను కేసీఆర్ మర్పిస్తే కాంగ్రెస్ని ఆల్రెడీ చిన్న చేతిలో చంపేస్తున్నాడు. మూడోది ఆటోమేటిక్గా టీడీపీకి సంధిస్తున్నాడు, ఆ చంద్రబాబు నాయుడుకి సంధిస్తున్నాడు. తీరా రేపు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు నెట్టేస్తే మళ్ళీ తెలుగుదేశంకి వెళ్ళిపోయి తెలుగుదేశం తరపు నుంచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవడానికి పన్నాగం అందుతున్నాడు అనేది ఆందోళనగా ఉంది.
రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తున్నారు కదా, ఒక 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఒకటి ప్రకటించినటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. సో మరి ఇక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ విగ్రహం పెడితే ఎక్కడ పెడతారు, ఒకవేళ పెడితే ఎలక్షన్స్కి ముందు పెడతారా, ఎలక్షన్స్కి తర్వాత పెడతారా, మరి కొంతమంది ప్రజలు కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. ఎందుకంటే పథకాలు అమలు చేయలేకపోతున్నారు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిలో ఉంది అని అంటున్నారు. మరి ఈ టైంలో ఈ విగ్రహ ప్రతిష్టాపనకు పైసలు ఎక్కడివి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉత్పన్నం అవుతున్నాయి. సో మరి మనం కూడా చూడాలి ఏం జరగబోతుంది అనేది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.